Hey guys, welcome back to the channel. So ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి రిలేషనల్ ఆపరేటర్స్. సో రిలేషనల్ ఆపరేటర్స్ మనకి ఏంటి, రెండు మూడు వాల్యూస్ని కంపేర్ చేయడానికి వాడతాం అనమాట. అండ్ అది మనకి ఆన్సర్ ఏమొస్తుందంటే ట్రూ ఆర్ ఫాల్స్ ఇస్తుంది. ఓకేనా. రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏమున్నాయి అసలు? సో ఇక్కడ ఉన్నాయి చూసారా, ఆపరేటర్స్ ఇవే అనమాట. రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఇవే: గ్రేటర్ దెన్, లెస్ దెన్, ఈక్వల్ టు. అదేంటి ఈక్వల్ టు రెండు సార్లు ఇచ్చానండి అని చూస్తున్నారు కదా, చెప్తా, కంగారు పడద్దు. లెస్ దెన్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు. ఇంకొకటి ఉంది ఇక్కడ, సింగిల్ ఈక్వల్ టు. మీ అందరికీ డౌట్ వస్తుంది అని చెప్పి మళ్ళీ ఇప్పుడు రాస్తున్నా. దీన్ని అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు అనమాట. మనం దీని గురించి తెలియకుండా మనం ఫస్ట్ నుంచే వాడేస్తున్నాం. 18 b ఈక్వల్ టు 24 ఇలా ఇచ్చా. ప్రింట్ ఏ గ్రేటర్ దాన్ బి. ఫస్ట్ దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, గ్రేటర్ దానికి ఎగ్జాంపుల్ చూద్దాం. ఫాల్స్ వచ్చింది చూసారు, ఆన్సర్ రన్ చేస్తే ఫాల్స్ వచ్చింది. ఎందుకు? ఏ గ్రేటర్ దాన్ 24 అన్నాం. 18 గ్రేటర్ దాన్ 24 ట్రూవా? కాదు కదా, ఫాల్స్. కాబట్టి మనకి ఫాల్స్ వస్తుంది. అదే ఇప్పుడు మనం దీన్ని లెస్ దాన్ చేసాం అనుకోండి, ట్రూ వచ్చింది చూసారా. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఏమున్నాయి, డబుల్ ఈక్వల్ టు ఉంది. డబుల్ ఈక్వల్ టు అంటే ఏంటి, రెండు ఈక్వలా కాదా అని. ఓకే, సింగిల్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి, మనం ఇక్కడ సింగిల్ ఈక్వల్ టు ఎందుకు వాడడం, ఈ వాల్యూని ఏలో అసైన్ చేయడానికి వాడడం. దీన్ని అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు. మరి ఇప్పుడు రెండు వేరియబుల్స్ మధ్య వాల్యూస్ ఈక్వలా కాదా అని చెక్ చేయడానికి డబుల్ ఈక్వల్ టు వాడతాం అనమాట. డబుల్ ఈక్వల్ టు అంటే ఇది ఈక్వలా కాదా అని చెక్ చేయడానికి వాడతాం. చూడండి, మళ్ళీ ఫాల్స్ వచ్చింది. ఎందుకు? 18 24 ఈక్వల్ కాదు కాబట్టి. ఇప్పుడు దీన్ని 24కి అప్డేట్ చేద్దాం. అప్డేట్ చేసేసి మళ్ళీ చెక్ చేద్దాం. స్క్రీన్ క్లియర్ చేసా. చూడండి, రెండు ఈక్వల్ కాబట్టి ట్రూ వచ్చింది. ఓకేనా. ఓకే, మనకి నెక్స్ట్ ఇంకేమున్నాయి, లెస్ దెన్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు. ఈ మూడు చూడాలి. ఓకే, చూద్దాం. ఏ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే 24 ఉంచేద్దాం. మళ్ళీ రన్ చేస్తాను చూడండి, ట్రూ వచ్చింది. ఎందుకంటే ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు రెండు కలిపి చెక్ చేస్తున్నాం. అయితే గ్రేటర్ అని అవ్వాలి, లేకపోతే ఈక్వల్ అని అవ్వాలి. ఇప్పుడు దీన్ని 29 చేసా. ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? ఆబ్వియస్లీ ట్రూవే వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ట్రూ వచ్చింది. ఎందుకు? ఏ గ్రేటర్ దెన్ 24. ఏ ఈజ్ గ్రేటర్ దెన్ 24. అదేనా. ఇప్పుడు ఇది 22 ఇచ్చా. ఇక్కడ ఏమవుద్ది, రెండు కండిషన్లో ఫెయిల్ అవుతాయి కదా. గ్రేటర్ దాన్ ఫెయిల్ అవుతుంది, ఈక్వల్ టు కూడా ఫెయిల్ అవుతుంది. అంటే ఈక్వల్ అవ్వదు, అలాగని ఏ అనేది బి కన్నా ఎక్కువ ఉండదు. సో ఇక్కడ రెండు ఫెయిల్ అవుతాయి కాబట్టి ఫాల్స్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఎంటర్ చేస్తున్నా, మనకు ఆన్సర్ వచ్చేసి ఫాల్స్ వచ్చింది. ఓకే, సేమ్ అలాగే లెస్ దెన్ ఈక్వల్ టు. ఇప్పుడు లెస్ దెన్ ఈక్వల్ ఇచ్చాను, సేమ్ ఏదో ఉంచేసా వాల్యూస్. ఇక్కడ చూడండి, రన్ చేస్తున్నా. ఇప్పుడు ఏమొస్తుంది ఆన్సర్? ట్రూ వస్తుంది. ఎందుకంటే ఏ బి కన్నా చిన్నది, సో ట్రూ వచ్చింది. పోనీ బీకి ఈక్వల్ చేద్దామా, 24 తీసుకుందాం, ట్రూ వచ్చింది. ఇప్పుడు ఏని మనం ఏం చేద్దాం అంటే 25 చేద్దాం. ఓకే, ఇప్పుడు ఏమైంది, ఏ బి కన్నా తక్కువ అయితే కాదు, బి కన్నా ఎక్కువ, అలాగని ఈక్వల్ కూడా కాదు. సో ఇప్పుడు మనకి ఈ కేసులో మనకి ఫాల్స్ వస్తుంది. ఒకసారి స్క్రీన్ క్లియర్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, ఈసారి మనకి ఫాల్స్ వచ్చింది. ఓకే, ఇంకేముంది ఇక్కడ మనకి, నాట్ ఈక్వల్ టు. నాట్ ఈక్వల్ టు ఏంటంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 24 ఉంచా, నాట్ ఈక్వల్ టు, ఇక్కడ నాట్ ఈక్వల్ టు ఇచ్చా. ఇప్పుడు రన్ చేస్తున్నా చూడండి, ఫాల్స్ వచ్చింది. ఎందుకంటే రెండు ఈక్వల్ కదా, 24 రెండు ఈక్వల్ కాబట్టి నాట్ ఈక్వల్ అనేది ఫాల్స్ వస్తుంది. అర్థమైందా? కన్ఫ్యూజ్ అయ్యారా? ఎందుకంటే ఇక్కడ చూడండి, ఏ 24 ఉంది, ఏ బీకి ఈక్వల్ కాదు అని ఇక్కడ చెక్ చేస్తున్నాం. దీంతో నాట్ ఈక్వల్ అని చెక్ చేస్తున్నాం, కాకపోతే రెండు ఈక్వల్ కాబట్టి మనకి ఫాల్స్ వచ్చింది. ఓకే, ఏ బీకి ఈక్వల్ కాదు అంటున్నాం, ఆ కండిషన్ ఫాల్స్ అయింది, సో అందుకే ఫాల్స్ వచ్చింది. ఇప్పుడు 25 ఇచ్చా ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు రన్ చేస్తున్నా చూడండి, ట్రూ వచ్చింది. ఎందుకంటే ఏ బీకి ఈక్వల్ అయితే కాదు,
డిఫరెంట్ కదా, రెండు వాల్యూస్ డిఫరెంట్ కాబట్టి ట్రూ వచ్చింది. రెండు ఒకేలా ఉంటే ఫాల్స్ వస్తుంది అనమాట. ఓకే, సో గైజ్ ఇది రిలేషన్ ఆపరేటర్స్ గురించి. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే యూజ్ టు కంపేర్ 2 or more వాల్యూస్ అనమాట. 2-3 వాల్యూస్ మధ్య కంపారిజన్ చేయడానికి ఈ రిలేషన్ ఆపరేటర్స్ వాడతాం. అండ్ ఇది మనకి ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్ రూపంలో ఆన్సర్ ఇస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మీరు కింద చూడొచ్చు ఇవన్నీ ఆపరేటర్స్ అనమాట. ఎక్సెప్ట్ ఈక్వల్ టు అనేది అసైన్మెంట్ ఆపరేటర్, వాల్యూని ఒక వేరియబుల్కి అసైన్ చేయడానికి మనం వాడుతుంటాం. ఓకే, సో ఇక్కడ ఉన్న కింద ఉన్నాయన్నీ ఆపరేటర్స్ అనమాట. 6 ఉన్నాయి మొత్తం. ఒకటి గ్రేటర్ దాన్, లెస్ దాన్, డబుల్ ఈక్వల్ టు అంటే చెక్ చేయడానికి, లెస్ దాన్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అండ్ నాట్ ఈక్వల్ టు. ఇవి రిలేషన్ ఆపరేటర్స్. ఐ హోప్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ కింద కామెంట్ చేయండి. బాగా అర్థమైతే కనుక అండర్స్టాండ్ అని చెప్పేసి కింద కామెంట్ చేయండి. అండ్ ఆల్సో వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి. మీరు కనుక ఈ ఛానల్ కొత్తగా చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. ఓకే, సో నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోతో ముందుంటా. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.